కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సకాలంలో అందకపోవడం ఓ విద్యార్థిని ప్రాణాన్ని బలిగొన్నాయి. తమ బిడ్డను మంచి చదువులతో ఉన్నత స్థానంలో చూడాలనుకున్న తల్లిదండ్రుల కలలు కల్లోలమయ్యాయి. ఎప్పుడూ హుషారుగా ఉండే తమ కన్న బిడ్డను విగత జీవిగా ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతపురం జిల్లా పడమటి కోడిపల్లి వాసులైన మహేష్, పద్మకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె జి చందన బ్రహ్మసముద్రం కేజీబీవీలో 9వ తరగతి చదువుతోంది. గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తెల్లారే వరకు ఇబ్బంది పడింది. తరువాత విధుల్లో ఉన్న సిబ్బందికి తెలిపింది. సిబ్బంది ఉదయం 6 గంటలకు చందన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వెంటనే వచ్చి ఇంటికి తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. 9 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మహేష్ కుటుంబ సభ్యులు చందనను బ్రహ్మసముద్రంలోని ప్రైవేట్ వైద్యుడి వద్దకు, తర్వాత పిహెచ్సికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించేందుకు కరెంటు లేదు. గంట పాటు వేచి ఉన్నా విద్యుత్ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సూచన మేరకు అంబులెన్స్లో చందన్ను కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పలు పరీక్షలు చేసి చికిత్స అందించారు. 11-15 నిమిషాలకు చందన మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేజీబీవీకి వెళ్లి వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కాగా చందన మృతదేహాన్ని ఆర్డిటి ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి తరలించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పోలీసులు ఇలా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. మా అన్నకు బ్రహ్మసముద్రం మండలం బ్రహ్మసముద్రంలో హాస్టల్లో ఉండి రాత్రి 1 గంట నుంచి ఇబ్బంది పడుతూ ఉంది. పడినా వాళ్ళు అక్కడ నిర్లక్ష్యం వల్ల రాత్రి తెల్లవారుజామున 6 గంటలకు ఫోన్ చేస్తే అప్పుడే వెంటనే పోయి తీసుకొచ్చే టయానికి అప్పుడే పాప సీరియస్లో ఉంది. హాస్పిటల్కి వచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ కరెంటు లేనందువల్ల ఆక్సిజన్ అందలేదు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి కళ్యాణదుర్గం తరలించడం జరిగింది. కళ్యాణదుర్గం వచ్చిన వెంటనే పాప చనిపోవడం జరిగింది. కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన దిగారు. శుక్రవారం సాయంత్రం చందన మృతదేహాన్ని స్వగ్రామం పడమటి కోడిపల్లి తీసుకువెళ్లిన అనంతరం ఒక్కసారిగా ఆగ్రహంతో బ్రహ్మసముద్రం కేజీబీ వద్దకు చేరుకున్నారు. ఇన్ఛార్జ్ ఎస్ఐ లోకేష్ పాఠశాల గేట్లకు తాళం వేసి ఎవరిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. విద్యార్థిని బంధువులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న పేగు దూరమైందని విలపించారు.